ఉదయకాల సంకల్పాన్ని బట్టి ఈ పల్లె ప్రాంతాల్లో నీ పిల్లలను ప్రభా నీ జ్ఞానంతో నింపాలని ఆశతో నీ ఉన్నతమైన ఉద్దేశములు సమస్తము నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తాం. యేసు ప్రశస్తమైన నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. గట్టిగా గుడ్ మార్నింగ్. చిన్ని పిల్లలం చిన్నారి పిల్లలం యేసునొద్దకు మేము వస్తాము. హల్లిగా లేచి మేము జాలీ జాలీగా VBSకి వస్తాము. చిన్ని పిల్లలం చిన్నారి పిల్లలం యేసునొద్దకు మేము వస్తాము. హల్లిగా లేచి మేము జాలీ జాలీగా VBSకి వస్తాము. ఈరోజు మన థీమ్ ఏంటి? ఇంకొంచెం వాల్యూమ్ పెంచాలి. ఓకే, ఆర్ యు రెడీ? గుడ్. ఓకే రైట్, 1 2 3 గో. రోజున వెలుగు, రెండో రోజున ఆకాశం, మూడో రోజున ఆరిన నేల మొక్కలు వృక్షాలు, నాలుగో రోజున సూర్య చంద్రుడు, ఐదో రోజున చేపలు పక్షులు, ఆరో రోజున జంతువులు, ఆదాములోనే హవ్వ. సృష్టి క్రమం, ఓ సృష్టి క్రమం, సృష్టి క్రమం, ఓ సృష్టి క్రమం. నా జీవితాన్ని మార్చి నూతన పరచు సహాయం చేయ ప్రభు, నీ కోసమే జీవింపా. ఇది పరిశుద్ధ గ్రంథం లెక్క, ఓకేనా? ఇది ఏంటి? పరిశుద్ధ గ్రంథం. ఈ బ్లాక్ ఉంది కదా, ఇది చెడ్డదాన్ని, ఓకేనా? ఇదేంటి? ఇది అయితే ఇది ఇక్కడ నుంచి ఒక్కొక్కటి అలా పాస్ చేసుకుంటూ వెళ్తారు. ఎక్కడైతే కంజీర్ స్టాప్ అయిపోద్దో, స్టాప్ అయిపోయిన దగ్గర ఇది ఎవరి చేతిలో అయితే ఉంటుందో వారికి గిఫ్ట్ వస్తుంది, ఇది ఎవరి చేతిలో అయితే ఉండదో వారికి అది అక్కడ ఇచ్చే. వైట్ ఎవరి దగ్గర ఉంది? మరొకసారి గట్టిగా క్లాస్ కొడండి. అందరూ ఆనందించారు. నాకు తెలిసి చర్చిలో యాక్షన్ చేయని వాళ్ళు కూడా ఇక్కడ జాను బాను వీళ్ళందరూ కూడా యాక్షన్ చేసి ఎంతారు. అంటే ఆనందం ఉంది, ఆయన సాంగ్స్లో ఆనందం ఉంది. కానీ ఇక్కడ డేవిడ్ ఏం చెప్తున్నారంటే, దావీదు ఆయన అన్న ఏం చెప్తున్నారంటే, నేను దేవుని వాక్యాన్ని బట్టి కూడా ఆనందిస్తున్నాను అని చెప్పి. అలా వేరే అవ్వచ్చు, కానీ కంపల్సరీగా ప్రతి యూదుడు, ప్రతి ఇజ్రాయెలైట్ పాటించవలసిన నియమం ఏంటంటే 6 years పంట వేసి దాన్ని కోసేసుకొని ఆ ఇయర్ ఇంకా స్టార్ట్ అవుతుంది అనగానే మీరు ఏం చేయాలంటే కట్ చేసేసుకొని దాన్ని రీప్ చేసేసుకొని దాన్ని ఎక్కడికి పంపించాలి అక్కడ పంపించేసుకొని 7th year ఫుల్గా దానికి రెస్ట్ ఇచ్చేసి మరలా మీరు మరలా నెక్స్ట్ 6 years స్టార్ట్ చేసుకోవాలి. ఎంత గొప్ప అద్భుతం! ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా ఏది కాపాడింది? ఏది కాపాడింది? దేవుని యొక్క మాట వాళ్ళు విన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. కీర్తనలు
119:14 సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించున్నాను. చూసారా, వాళ్ళు కోసేస్తున్నారు గబగబా. తర్వాత రెస్ట్ ఇచ్చిన పిక్చర్ కూడా చూపించు. అదిగో ఇంకా ఆ టైంలో వాళ్ళు ఏమి వేయరు అనమాట. కీర్తనలు 119:14 సర్వ సంపదలకు దొరికినట్లు నీ శాసన మార్గమునందు నేను సంతోషించుచున్నాను. గుడ్, చాలా బాగా చెప్పింది. ఓకే, ఇప్పుడు చెప్పండి ఈరోజు మన థీమ్ ఏంటి? ఓకే, ఇప్పుడు మనం చిన్న మార్పు చేద్దామా? జాయిన్ బైబిల్ అని చెప్దాం. వెరీ గుడ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అవును తండ్రి, నేను వేసే నీ యొక్క కట్టడాలను, నీ యొక్క శాసనాలను మేము గైకుంటేనే తండ్రి నేసే మాకు సంతోషము, మాకు విజయం కలుగుతుంది. వేసే అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సృష్టి క్రమం, ఓ సృష్టి క్రమం, ఒకటో రోజున వెలుగు, రెండో రోజున ఆకాశం, మూడో రోజున ఆరిన నేల, మొక్కలు, వృక్షాలు. చేప కడుపులోకి వెళ్ళిన కారణాలు చెప్పన్నా. వినురు తమ్ముడు వినుము, వినురు చెల్లెల వినుము, వినురు తమ్ముడు వినుము, వినురు చెల్లెల వినుము. దేవుడాజ్ఞ ధిక్కరించి వెళ్ళినందుకే చిక్కులు పడ్డాను, పడ్డాను, పడ్డాను. చేప కడుపులో చిక్కుకొని పోయాను, చిక్కులు పడ్డాను, పడ్డాను, పడ్డాను. చేప కడుపులో చిక్కుకొని పోయాను. అక్కడ క్లాప్స్ కొడదాం. క్లాప్ 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 క్లాప్. ఆగండ్రా, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరు? ఇప్పుడు సండే స్కూలేనా? సండే స్కూల్ కాదు కానీ నా దగ్గర సినిమాకి 2 టికెట్లు ఉన్నాయి, వస్తారా? స్పైడర్ మ్యాన్ షో సూపర్గా ఉంటుంది, వెళ్దాం. వద్దు వద్దు, మనం సినిమాలకి వెళ్ళకూడదు, మనం చర్చ్కే వెళ్ళాలి. చర్చ్కి వెళ్దాం పద. సండే స్కూల్కి మేము సండే స్కూల్కి వెళ్తాం. మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరా? అమ్మో, ఎవరు నువ్వు? ఇలా ఉన్నావేంటి? సాతాన్ని, లూసిఫర్ని. లూసిఫర్వా? నువ్వెందుకు వచ్చావు? నిన్ను చంపడానికి. నువ్వు నన్ను చంపుతావా? నేను ఏసై తాలూకును కదా. కాదు, నువ్వు నా తాలూకే. సండే స్కూల్కి వెళ్ళకుండా గేమ్స్ ఆడుతున్నావు కదా, పబ్జీ ఆడుతున్నావు, మూవీకి వెళ్తున్నావు, అందుకనే నువ్వు నా తాలూకే. అందుకే నేను చంపేస్తా. థ్యాంక్ యూ ఏసయ్యా. అంకుల్ చాలా డబ్బులు ఉన్నాయి, ఏమున్నాయి?
నా కొడుకు వస్తున్నాడని పరిగెంటుకుంటూ వచ్చి హక్ చేసుకుంటాడంట. అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికి పార్టీ ఇచ్చారంట. నాన్న 1 2 1 2 1 2 యమ్మీ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఫస్ట్ వెలుగు, సెకండ్ ఆకాశం, థర్డ్ భూమి చెట్లు, ఫోర్త్ సూర్యుడు చంద్రుడు, ఫిఫ్త్ చేపలు పక్షులు, వెరీ గుడ్. సిక్స్త్ సింహాలు జంతువులు, అవ్వ ఆదాము. వెరీ గుడ్. ఏ క్లాప్స్ కొడదాం, సైలెంట్ క్లాప్స్ కొడదాం. 1 2 3 4 5 6 7 8 9 1000. దేవుడు మొదటి రోజు వెలుగును సృష్టించాడు, రెండవ రోజు ఆకాశమును సృష్టించాడు, మూడవ రోజు నేలను, నేలపైన వృక్షాలను సృష్టించాడు, నాలుగవ రోజు సూర్యచంద్రుల్ని, ఐదవ రోజు చేపలను పక్షులను, ఆరవ రోజు మృగాలను, అవ్వలో ఆదాములను సృష్టించారు. వెరీ గుడ్. ఈ వెనకే క్లాప్స్ కొడదాం, రాకెట్ క్లాప్స్ కొడదాం. క్లాప్స్. ఒకటో రోజున వెలుగు, రెండో రోజున ఆకాశం, మూడో రోజున ఆయననే మొక్కలు వృక్షాలు. నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది, ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది. వెలుగు చీకటి జిల్జిల్ది, గాలి నీరు జిల్జిల్ది, ఎన్నెన్నో అడుగులను కలర్ఫుల్గా చేశాడు. అవును, ఇక్కడ VBS జరుగుతుందని నీకు ఎలా తెలుసు? మీ పాటలు మా ఇంటి వరకు వినిపించాయన్నయ్య. అవునా, మీ ఇల్లు ఎక్కడ? తంతడి బీచ్ లో అన్నయ్య. ఓహో, తంతడి బీచ్ లోని షార్క్ ఇల్లు అంట. లాస్ట్ ఇయర్ VBSకి వచ్చాను కదన్నయ్య. అవును, నువ్వు లాస్ట్ ఇయర్ VBSకి వచ్చావు. ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళి మళ్ళీ మా ఇంటి నుంచి ఇక్కడికి వచ్చినాడు 1 year అయిపోయింది అన్నయ్య. అవునా? హాయ్ పిల్లలు. హాయ్ అన్యా. హాయ్. అవును, నీ పేరేంటి? నా పేరన్యా సమోసా. ఏ పాట నచ్చింది అన్నయ్య? నాకు అన్న యోనా అన్న నచ్చింది అన్నయ్య. అవునా? ఒకసారి పాడదాం. అన్న యోనా అన్న అన్నికి నచ్చిందంట. స్టార్ట్, మీరే పాడండి. యోనా అన్న ఇలా కొంచెం అన్యా, నాకే పాట నచ్చింది అడగలేదన్యా నువ్వు. మరి నీకే పాట నచ్చింది? నాకు బౌ బౌ కుక్కలాగా. ఓహో, నీకు ఆ పాట బాతులాగా ఆ పాట నచ్చిందన్యా. అవునా? హాయ్ పిల్లలు.
నిన్ను నేర్చుకున్నాము పిల్లిలాగా నీవు చేయబడలేదు సృష్టి క్రమం ఓ సృష్టి క్రమం వాయిస్ బాగా చేయాలి దేవుని సిగ్నేచర్ ఉంది ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది యాక్షన్ యాక్షన్ అందరూ చేయండి చేయి చాలా బాగా చేస్తాడు మీకు టీచర్స్ క్వశ్చన్స్ అడిగారు గుర్తుందా మీ లెసన్స్లో నుంచి అందులో బిగినర్స్ అంటే బాగా చిన్నపిల్లల్లో మంచి స్టోరీ చెప్పింది కదా స్టోరీ అంతా చెప్పేసింది విమలాశ్రీ ఫస్ట్ ప్రైజ్ విమలాశ్రీ బాయ్స్లో జాషువా పైకి వచ్చి అంకల్ దగ్గరికి తర్వాత సబ్ జూనియర్స్ నుంచి నెక్స్ట్ సబ్ జూనియర్స్ నుంచి మిశ్రుత రాము అలా తమ్ముడు జూనియర్స్ నుంచి శిరీష డానియల్ నెక్స్ట్ సీనియర్స్ నుంచి జోష్ బాయ్స్ లో నుంచి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ప్రణతి ఓకే బిగినర్స్ అంటే చిన్నపిల్లల్లో నుంచి మ్యూజికల్ చైర్స్ జాషువా ఫస్ట్ ఫణికుమార్ సెకండ్ నెక్స్ట్ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తాం యేసు ప్రశస్తమైన నామములు అడుగుచున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్